హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్ కరవ్. ఆ రోజైతే క్లైమేట్ చాలా చల్లగా ఉండి లైట్గా వర్షం పడుతూ ఉంది. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళి కాల్ చేశారు, చికెన్ పంపిస్తాను, నేను వచ్చేసరికి కర్రీ చేసి ఉంచు వేడివేడిగా. మా హస్బెండ్ అయితే వాళ్ళ స్టాఫ్తోనే చికెన్ పంపించారు. నేను కాల్ చేసి ఫ్రైలా చేయాలా కర్రీ గ్రేవీలా చేయాలి అంటే మరీ ఓవర్గా ఫ్రై చేయకు, అలానే గ్రేవీ ఎక్కువ కాకుండా నార్మల్గా చేయమన్నారు. మనం మన చేతులతోని ఎన్ని వెరైటీస్ ఎన్ని రకాలుగా వండుకొని తిన్నా మనం హోమ్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటాం కదా. అంటే అమ్మ వాళ్ళు చేసింది కానీ అత్తయ్య వాళ్ళు చేసింది కానీ అలా నేనైతే చాలాసార్లు మా అమ్మకి మా అత్తయ్యకి కాల్ చేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎలా వండుతారో అడిగి వండేదాన్ని. అంటే రోజు మనమే వండుకుంటాం కానీ వాళ్ళు వండేది మిస్ అవుతూ ఉంటాం కదా. మా హస్బెండ్ కర్రీ అలా చేయమని చెప్పగానే నాకైతే మా అత్తయ్య చేసే కర్రీ గుర్తుకొచ్చింది. అంటే స్పైసెస్ ఏమీ వేయకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే డ్రైగా ఫ్రై కాకుండా ఎక్కువ గ్రేవీ లేకుండా చాలా బాగుంటుంది. అలా చేద్దామని అయితే ఇంక నేను చేయడం స్టార్ట్ చేశాను. ఈ కర్రీ ప్రాసెస్ చూపించడానికంటే కూడా ముందు మీకు కరివేపాకు చికెన్ ఫ్రై నాకైతే చాలా ఇష్టం. ఎవరైనా తినుంటే ఆ టేస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. కరివేపాకుతో చికెన్ ఫ్రై చేసినా బాగుంటుంది, మటన్ ఫ్రై కూడా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను. అంటే ఈరోజు వర్షం పడుతుంది కదా, ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనిపించింది. మా హస్బెండ్ ఏమో ఫ్రై అలా డ్రైగా కాకుండా ఇలా చేయమన్నారనేసి ఇంకా వేరే స్టైల్లో చేశాను. కానీ నాకైతే అది కరివేపాకు చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ నా ఫేవరెట్. అది చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ ఇలా చేయమండం వల్ల ఇలా చేశాను. కానీ అది కూడా ఒకరోజు ఫ్రై చేసి మీకు వీడియో తీసి ఖచ్చితంగా చూపిస్తాను. నాకైతే అది నా ఫేవరెట్ అని చెప్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కానీ అప్పటికి నాకు ఈ కరివేపాకు చికెన్ ఫ్రై నేను ఎప్పుడు చేయలేదు. మామూలుగా చికెన్ ఫ్రై చేసేదాన్ని. ఆ తర్వాత నేర్చుకొని చేశాను కానీ నాకైతే చాలా నచ్చింది. ఇంక ఎప్పుడైనా ఫ్రై చేయాలి అంటే ఆ కరివేపాకు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై కూడా అలాగే చేస్తాను. అది ఒక్కసారి తిన్నా సరే చాలా తిన్న సాటిస్ఫాక్షన్తో చాలా బాగుంటుంది ఆ ఫీలు. అది నాకైతే మీకు చూపించాలని బాగా ఉంది కానీ మా హస్బెండ్ వల్ల ఈరోజు చూపించలేదు. అంటే తనకు నచ్చినట్టు కూడా చేయాలి కదా. తను బయట ఆఫీస్కి వెళ్ళి వర్షం పడుతూ వచ్చినప్పుడు తనకు నచ్చిన ఫుడ్ ఇంట్లో ఉంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నాకు నచ్చింది చేస్తాను అంటే చేయమంటారు. కానీ తను బయట నుంచి వచ్చేసరికి తనకి ఇష్టమైంది చేసి ఉంచితే ఆ ఫీల్ బాగుంటుందనేసి అయితే ఇంక తనకు నచ్చిందే చేశాను ఈరోజు. ఇప్పుడైతే ఈ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఏం లేదండి, ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం చికెన్ వేసి అవి కొంచెం వాటర్ వచ్చే వరకు బాయిల్ చేస్తాం కదా, అలా కొంచెం అది కూడా చికెన్ ఆయిల్లో ఫ్రై అయ్యాక అయితే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక అయితే టమాటా వేసుకొని టమాటో మగ్గించుదామని నేను మగ్గిస్తూ ఉంటే మా పిల్లల్ని హాల్లో ఆడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారా అని వెళ్ళి చూద్దామని చూసేసరికి ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టేసి అయితే ఆడుతున్నారు. మళ్ళీ ఇంకా నేను అవన్నీ నీట్గా సర్దేయండి అని చెప్పి వచ్చి మళ్ళీ కర్రీ వండడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు టమాటోస్ వేయాలని చెప్పాను కదా, టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనకు అర్థమవుతుంది కదా, అప్పుడైతే కొంచెం కారం ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఏం మసాలాలు స్పైసెస్ ఏమి యూజ్ చేయకుండా చేస్తానని చెప్పాను కదా. లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే కొంచెం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి. నా దగ్గర అయితే ఇక్కడ పుదీనా లేదు, ఓన్లీ కొత్తిమీర ఉంటే దాన్ని ఒకదాన్నే వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టు. నేను మా హస్బెండ్ కోసం చికెన్ కర్రీ గారెలు చేశానని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, అందులో మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఫుడ్ పంపించామని చెప్పాను కదా. వాళ్ళైతే చికెన్ కర్రీ చాలా అంటే చాలా స్పైసీగా చాలా కారంగా ఉందని చెప్తున్నారు. కానీ మా పిల్లలు బాగానే తింటారు. మా పిల్లలు ఎంత చిన్నవాళ్ళో మీరు కూడా చూస్తున్నారు కదా. వాళ్ళు అంత తింటారు అంటే నాకు అనిపించింది ఇక్కడ వాళ్ళు అంత తక్కువ స్పైసీగా కారంగా తింటారా అనిపించింది. మా చిన్న పిల్లలు తింటున్నారు, వీళ్ళు చాలా కారం ఉంది చాలా కారం ఉంది అనేసి తినలేరు అస్సలు. కానీ కొంతమందికి మాత్రం మా ఫుడ్ అంటే చాలా ఇష్టం అంటారు. మీరు స్పైసీగా బాగుంటుంది, అన్నీ ఉప్పు కారం బాగా వేస్తారు బాగుంటాయి అని అంటారు. కొంతమంది మాత్రం అమ్మో చాలా ఎక్కువ స్పైసీగా ఉంది, మీరు ఎక్కువ కారంగా తింటారు అంటారు. అంటే ఎవరి స్పైసీనెస్ని బట్టి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది లైక్ చేస్తారు, కొంతమందికి ఏమో ఎక్కువ స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వస్తుంటే నైట్ టైం కానీ ఆఫ్టర్నూన్ ఎండగా ఉన్నా సరే వర్షం పడినా సరే మా పిల్లలు అయితే ఇంకా సౌండ్ విన్నారంటే వెంటనే వెళ్తారు మా హస్బెండ్ వస్తున్నారనేసి ఎదురుగా. నాది కర్రీ వండడం అయిపోయేసరికి అయితే లైట్గా వర్షం పడుతుంది. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చే టైం కూడా అప్పటికే అవుతుంది. తను వర్షంలో తడుచుకుంటూ వస్తారేమోనని అనిపించింది కానీ
తను వచ్చే టైంకైతే వర్షం అంతగా లేకుండే కొంచెం తగ్గిపోయింది. లైట్‌గా కొంచెమే మాత్రమే మా హస్బెండ్ అయితే చాలా సార్లు అంటారు, ఆఫీస్‌లో ఎంత స్ట్రెస్‌గా ఉన్నా సరే వీళ్ళు నాకు ఇలా ఎదురుగా వస్తుంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ అయిపోయినట్టు అనిపిస్తది అనేసి. చాలామంది పేరెంట్స్‌కి అలా ఉంటదనుకుంటాను. ఎంత వర్క్ చేసి వచ్చినా సరే పిల్లల్ని చూస్తే అది చాలా రిలీఫ్ అయిపోయినట్టు అనిపిస్తది కదా! మా శివాంష్‌కకైతే నేను ఈరోజు కొంచెం ప్యాంపరింగ్ చేయాలని చూస్తూ నేను ఫుడ్ పెట్టినా సరే అలా ఫుడ్ ప్లేట్ అక్కడ పెట్టేసి నా చుట్టూ అలా తిరుగుతుంది. మా బిన్సీ మాత్రం వాళ్ళ డ్యాడీకి ఇచ్చేసి కలిపిచ్చేస్తే మంచిగా తింటూ కూర్చుంది. చెప్పాను కదా సరిగ్గా తినదు అనేసి. అలాగే ఇప్పుడు కూడా చూడండి అటువైపు తిప్పు, ఇటువైపు తిప్పు అని చెప్తూ ఉంది. లాస్ట్‌కేమో వాటర్ పడేసి డ్రెస్ అంతా తడిపేసుకొని మళ్ళీ నేనేమైనా అంటానేమోననేసి సారీ, సారీ అని చెప్తూ ఉంది. ఇంకా నేనైతే మా శివాంష్‌కకి డ్రెస్ చేంజ్ చేసి అయితే ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను. మా హస్బెండ్‌కి అయితే కర్రీ చాలా నచ్చిందంట. నాకైతే ఇంకా ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపించింది. కానీ తనకైతే 100% నాకు నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చింది. నాకు నచ్చింది అనేసి అయితే అన్నారు. తనకు నచ్చిందంటే ఇంకేం కావాలి? తన కోసమే చేశాను కదా! నీకు నచ్చింది అంతే చాలు అన్నాను. నాకు కూడా ఏదో మిస్ అయినట్టు అటు కూర్చోబెట్టు, ఇటు కూర్చోబెట్టు అనేసి మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.